ఫ్రెండ్స్, ఈ అబ్బాయి ఇడినుట 27 గంటల నుంచి ఈ కొండల మధ్యలో ఇరుక్కునిపోతాడు. ఎందుకంటే వాడి ఒక చేయి ఒక్క బండ రాయి కింద ఇరిగిపోయి ఉంటుంది. వాడు పూర్తి బలం పెట్టి ఆ రాయిని లాగే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ గంటల తరబడి కష్టపడ్డా ఆ రాయి కదలదు. టస్ నుంచి మస్ అయింది కూడా లేదు. నిరాశతో వాడు పైకి చూసి, ఎవడ్రా బాబు, ఎవడైనా ఉంటే రండిరా, సాయం చేయండిరా అని గొంతు చించుకుని అరుస్తుంటాడు. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఇక్కడ వాడిని కాపాడే ఒక్కడు కూడా లేడు. ఈ ప్లేసు సిటీ నుంచి చాలా దూరంలో ఉంటుంది. పైగా అరుణ్ ఇరుక్కున్న చోట సూర్యుడి కిరణాలు కూడా సరిగ్గా పడవు. వాడు తన బ్యాగ్ నుంచి ఒక కత్తి తీసుకొచ్చి ఆ రాయిని గిర్రగిర్రు తవ్వడం మొదలు పెడుతుంటాడు. 3 గంటలు బాధేసినా ఆ రాయికి తగ్గేదే లేదు. వాడు కొత్త ఐడియా వేస్తుంటాడు. ఒక తాడు తెచ్చి ఆ రాయికి కట్టేసి మరో చివరి బూట్లో ఇరికించి పూర్తి బలం పెట్టి లాగుతుంటాడు. అయినా ఆ రాయి కొండ నుంచి కొంచెం కూడా కదలదు. రాత్రి అయిపోయింది. చలి నుంచి బయటపడాలని వాడు ఆ తాడుని కాళ్ల చుట్టూ చుట్టేసుకుని బ్యాగ్ ని తలకి కప్పుకున్నాడు. చివరిగా మిగిలిన ఆహారం తీసుకొచ్చి అబ్బో రుచిగా ఉందిరా అనుకుంటూ తినేస్తుంటాడు. అరుణ్ కి ఇక్కడే 3 రోజులు అయిపోయాయి. ఆకలి దప్పికలతో వాడికి మతిభ్రమలు మొదలయ్యాయి. ఇక నేను చచ్చేస్తున్నాను రా అనిపిస్తుంది. వాడు తన కెమెరా తీసుకొచ్చి ప్రస్తుత స్థితిని రికార్డు చేయడం స్టార్ట్ చేస్తుంటాడు. అరుణ్ దాదాపు చచ్చినట్టు అవుతుంటాడు. అంతలోనే ఆకాశంలో ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. ఒక్కసారిగా కుంభవృష్టి కురవడం స్టార్ట్. వాడు ఆనందంతో గెంతేసిండురా, అరెరే నీళ్లు వచ్చేశాయి అని ఖాళీ బాటిల్ పట్టుకుని నింపుకుంటుంటాడు. కాని వర్షం అంత గట్టిగా కురుస్తుందా. ఆ గుహలో నీళ్లు నిండిపోసాగాయి. వాటర్ లెవెల్ ఒక్కసారిగా పైకి ఎక్కుతుంది. అరుణ్ మునిగిపోతున్నాడు రా. వాడు ఈత కొట్టలేడు కాబట్టి ఒక్కసారి పూర్తి బలం పెట్టి ఆ రాయిని లాగిండు. ఓరే, ఈసారి ఆ రాయి సులువుగానే జరిగిపోతుంది. వాడు అక్కడ నుంచి బయటపడి తన కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి కారు స్టార్ట్ చేసి సిటీ వైపు దూసుకెళ్లిండు. అబ్బా బతికేశానురా అనుకుంటుంటాడు. కానీ అకస్మాత్తుగా కళ్ళు తెరిచి చూస్తే అదంతా ఒక కల మాత్రమే అని తెలిసి భయపడిపోతుంటాడు.